హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్ 009. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈ వ్లాగ్ వచ్చి సాటర్డే అండి, 16th రోజు. ఇది టూర్ వెళ్తున్నాను ఈషా ఫౌండేషన్కి. నైట్ అండి మా వారు స్టేషన్ కాడ డ్రాప్ చేసి వెళ్ళారు. మా వదినలతో నేను మా వదిన కూతురు వెళ్తున్నాము. మేమేమంట స్టేషన్లో అడుగు పెట్టామో వర్షము ఒక ఆహ్వానం పలుకుతుందండి. చూడండి ఎలాగ వస్తుందో. చాలా పెద్ద వర్షం వచ్చింది, గాలి వాన. అంతే దిగేటప్పుడు కూడా అక్కడ కూడా వర్షమేనండి. అక్కడ కూడా చూడండి వాన. ఈ వానలు ఎలా వెళ్ళాలి, ఎలా చూసుకోవాలనుకుంటా ఉన్నానండి. కానీ అక్కడికి వెళ్ళేసరికి కొంచెం తగ్గింది, వాన తగ్గింది. వెయిటింగ్ హాల్లో ఫ్రెష్ అయ్యి వచ్చేసామండి. మేము ఫుడ్ ఇంటికాడ నుంచే లెమన్ రైస్ చేసుకుని వచ్చాము. దాంట్లో నచ్చుకునేదానికి వడలు తీసుకుంటుంది మా వదిన. దాంట్లో మసాలా వడ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మసాలా వడ తీసుకొని టిఫిన్ తినేసి బయలుదేరుతున్నాము. ఇలా మనం మనీ తక్కువ ఖర్చుతో చూసుకొని వచ్చండి. రూమ్స్ తీసుకొని అక్కడ ఫుడ్ తిని అంతా చాలా అమౌంట్ ఎక్కువ అయిపోద్ది. ఒక రోజుగా కాబట్టి మనం ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. వెయిటింగ్ హాల్లోనే ఫ్రెష్ అయ్యామండి. బాగున్నాయండి రూమ్స్, వెయిటింగ్ హాల్ బాగున్నాయి. ఇది స్టేషన్ బయట అండి, కోయంబత్తూరు స్టేషన్ అండి. చాలా బాగుంది కోయంబత్తూరు స్టేషను. ఇదంతా బయట అండి. ఇంకా బస్ స్టేషన్కి వెళ్ళి బస్సుకు వెళ్దామని అడుగుతున్నాము. బస్ స్టాండ్ ఎక్కడని. కొంచెం ముందుకు వెళ్ళి టర్నింగ్ తిరిగితే అక్కడ బస్సు వచ్చి ఆగుతుంది అని చెప్పారండి. వెళ్తున్నాము. అప్పుడు మేము వెళ్ళేటప్పుడు కూడా సన్న తూరలాగా పడుతుందండి వాన. క్రాస్ చేస్తున్నాము. కొంచెం దూరం ఒక 5 నిమిషాలకు నడవంగానే బస్ స్టాప్ లాగా వస్తుందండి. మేము వెళ్ళాము, బస్సు వచ్చింది. ఒక్క నిమిషం కూడా ఆగలేదు, అందుకే వీడియో తీయలేకపోయాను. అటు వెళ్ళాము, బస్సు వచ్చేసింది. బస్సు ఎక్కేసాము. ఇది ఎంటర్ అండి. లోపలికి వెంటనే ఎంటర్. ఇది చూడండి పచ్చదనంగా, అసలు చూసేదానికి 2 కళ్ళు సరిపోలేదండి, అంత బాగుంది. అందుకే అండి వీడియో లెంత్ ఎక్కువైపోయింది. 2 పార్ట్స్గా పెడుతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇది పార్ట్ 1 అండి. పార్ట్ 2 కూడా వస్తుంది, అది కూడా చాలా బాగుంటుందండి. మొత్తం నేను ఇంకా ఏది కట్ చేసి పెడదామంటే చాలా బాగుందని కట్ చేయలేకపోయాను. అందుకేనండి వీడియో లెంత్ ఎక్కువైపోయింది. చూడండి ఎంత కొండలు మబ్బులు అయితే దిగిపోయి ఉన్నాయి, అంత బాగుంది. పచ్చదనంగా అక్కడ ఆవులు కూడా ఉన్నాయండి. చూడండి ఎంత బాగుందో. అదోండి శివయ్య. దూరం నుంచి చూస్తేనే చాలా బాగుందండి. బస్సులో వెళ్తా వీడియో షూట్ చేసాము. చాలా దూరం అండి. మనం బస్సు ఎక్కితే దగ్గరగా ఆపేస్తారండి. బస్సు లాగే కాడ ఆపుతారు. అక్కడి నుంచి మనం నడుచుకొని రావచ్చు. అక్కడంతా చుట్టుపక్కల చూసుకుంటా షాప్స్ ఉంటాయి. చుట్టుపక్కల చూసుకుంటా రావచ్చు. ఇక్కడ రూమ్స్ కూడా ఉంటాయండి, బుక్ చేసుకోవాలి. ఒక రోజుకి 1000 రూపాయలు ఏమో అండి రూము. ఫుడ్ అంతా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడేనండి బస్సు ఆపారు. బస్సు ఆపిన వెంటనే ఇక్కడ బస్సు ఆపంగానే ఇక్కడ సర్పము ఉంది కదండి, విగ్రహం లాగా. అక్కడ లోపలికి వెళ్ళొచ్చు, మళ్ళీ అయినా వెళ్ళొచ్చు. ఆ లోపలికి ఫోన్ మటుకు ఎలవ్ చేయరండి. ఫోను బ్యాగు మనం అక్కడే లాకర్లో పెట్టుకోవాలి. ఖచ్చితంగా పెట్టాలండి. మనం దొంగతనంగా తీసుకుపోయి జోబులో పెట్టినది అంతా ఏమి ఉండదు. అక్కడంతా చెక్ చేసి లోపలికి పంపిస్తారు. చూడండి సన్న తూరలాగా పడుతుంది. లైట్గా వర్షం, ఎక్కువ అయితే లేదు కానీ చూసాము. ఇక్కడేనండి దొండి లాకర్లు ఇక్కడ పెట్టాలి. బ్యాగింగ్ చెకింగ్ చేసి వాటి మీద స్టిక్కర్ అంటించి బ్యాగ్ పెట్టుకుంటారండి. ఒక బ్యాగ్కి ఒక ఫోన్ పెట్టాలి. కంపల్సరీగా ఫోన్ పెట్టాల్సిందే అండి. బ్యాగ్ ఉంటే ఫోన్ ఉంటుంది కదా, బ్యాగ్ ఉంటే ఒక మనిషికి ఒక బ్యాగ్ లెక్క. బ్యాగ్ ఒకటే పెడతాము, ఫోను మాకు లేదంటే పెట్టుకోరండి. ఫోన్ కంపల్సరీగా పెట్టాల్సిందే, బ్యాగు ఫోను. అంటే దొంగతనంగా తీసుకెళ్తారేమని. లోపల అమ్మవారి టెంపుల్ ఉందండి. శివయ్య టెంపుల్. అమ్మవారు టెంపుల్ ఉందండి, గుడి ఉంది. అమ్మవారు ఎంత బాగున్నారండి, చాలా బాగుంది. ఎక్కడ చూడలేదు నేను అలాగా విగ్రహాన్ని, అంత బాగుందండి. ఇక్కడ ముందు శివయ్య కాడికి వెళ్తున్నామండి. అదే ఫస్ట్ చూపించాం కదండి ఈషా కాడికి, అక్కడికి వెళ్తున్నాము. లోపల మటుకు గుడిలాగా శివయ్య విగ్రహం లాగా పెట్టి అదే లింగం లాగా ఉంటుందండి లోపల మటుకు. ఇక్కడ మటుకు వెళ్తున్నామండి. చూడండి పచ్చదనంగా చెట్లు, సన్న తూరలాగా వర్షం, చల్లదనంగా. ఊహించుకోండి ఎంత బాగుంటుందో. మబ్బులు చూడండి ఎలా ఉందో.
అటుపక్క ఇటుపక్క చెట్లు చాలా బాగుందండి. ఇక్కడ ఇలా ఎద్దుల బండిలాగా కూడా అండి ఉంటాయి. మనిషికి 10 రూపాయలు ఇస్తే అక్కడికి డ్రాప్ చేస్తారు. బస్సు దిగుతాము కదా, అక్కడి నుంచి శివయ్య కాడికి అంటే నడుచుకుని వెళ్ళొచ్చు, పెద్ద దూరమేం కాదు. అదొక ఎంజాయ్మెంట్ లాగా ఉంటుందండి. దాంట్లో ఎక్కి కూర్చొని వీడియో తీసుకునే వాళ్ళు వీడియో తీసుకోవడం వద్దండి. చూస్తున్నారు కదా శివయ్య కనిపిస్తున్నాడు కదా, అదే అక్కడేనండి. అక్కడ డ్రాప్ చేస్తారు. నడవలేక కాదండి, అదొక కులాస వాటి మీద వెళ్ళాలని అంతేను. చూడండి వాన చూడండి ఎలా ఉందో, లైట్గా వాన పడుతుంది. ఎండ కూడా ఎండకి ఉండలేమండి, అలాగని ఎక్కువ వానకి ఉండలేము. ఇలాగుంటే పర్ఫెక్ట్ అండి. అదొక లొకేషన్గా, అదొక చల్లదనంగా పడినట్టుగా చాలా బాగా నచ్చింది మాకైతే. చాలా ఎంజాయ్ చేసాము. ఇంకో వీడియో కూడా వస్తుందండి పార్ట్ 2, అది కూడా చూడండి, మిస్ కావద్దండి. ఈ లొకేషన్ అంతా చూడండి, ఎంత బాగా తీసానండి వీడియో అంతా. చూడండి పచ్చని చెట్లు, మబ్బులు, చాలా బాగా నచ్చిందండి. మేము వెళ్ళినప్పుడు చాలామంది వచ్చారండి, ఫుల్గానే ఉన్నారు. మేము వెళ్ళింది సాటర్డే కదా, నెక్స్ట్ డే సండే కదా, చాలామంది వచ్చిన్నారు. అందరు చాలా బాగా ఎంజాయ్ చేశారండి. స్కూల్ పిల్లలు కానీ హాలిడే కదా, బస్సు మాట్లాడుకొని వచ్చారు, చాలామంది వచ్చారండి. శివయ్య అయితే చాలా బాగున్నాడండి. చూడండి కొండలు చూడండి, కొండలు మబ్బులు ఒకలాగే అయిపోయి ఉన్నాయి దూరం నుంచి చూస్తుంటే. దొండి ఇలాగుంటాయి. అదొక సరదాగా అలాగ కూర్చొని వీడియోలు తీసుకుంటా, ఫొటోస్ తీసుకుంటా వెళ్తుంటారండి. అంతేను, నడవలాకేం కాదు, అక్కడి నుంచి దగ్గరేనండి. ఎంత బాగుందో చూడండి, లొకేషన్ ఎంత బాగుందో చూడండి. అందుకే నేనేం కట్ చేయలేకపోయానండి. ఇదంతా కట్ చేసి పెట్టచ్చు లెంత్ ఎక్కువ కాకుండా, కానీ చూస్తారని నేను కట్ చేయడం లేదు. చుట్టూరు పొలాలు చాలా బాగుందండి. ఇదండి శివయ్య. చూడండి వాన కనిపిస్తుందండి, సన్న తూరలాగా పడుతుంది, కనిపిస్తుందా? సన్న చినుకుల్లాగా పడుతున్నాయి. శివయ్య మటుకు చాలా బాగున్నారండి. అసలు ఎలా చెక్కారు, ఎలా పెట్టారు అని అనుకుంటా మేము మాట్లాడుకుంటా చాలాసేపు అక్కడే ఆయన చూసుకుంటా ఉన్నామండి. చాలా గ్రేట్ అండి. ఆ విగ్రహాన్ని చేసిన వాళ్ళు మటుకు చాలా గ్రేటు. మాల కానీ, ఆ మెడలో పాము కానీ ఎంత బాగా చేశారంటే అండి, నేను ఫోన్లో మామూలుగా అలా చూశాను కానీ రియల్గా చూసినప్పుడైతే నాకైతే 2 కళ్ళు సరిపోలేదండి. ఆయన ముందు మనం ఏదో చీమల్లాగా ఉన్నాము అక్కడ నిలబడుకుంటే, అంత బాగుందండి. చూడండి అందరు వీడియో తీసుకునే వాళ్ళు వీడియోలు, ఫోటోలు, రీల్స్ కూడా చేస్తున్నారండి. అక్కడ రీల్స్ కూడా చేస్తున్నారు. చెప్పాను కదా పిల్లలు హాలిడేస్ 2 days హాలిడేస్ ఇచ్చేసరికి పిల్లలు కూడా వ్యాన్ మాట్లాడుకొని, స్కూల్ వ్యాను, కాలేజ్ పిల్లకాయలు, స్కూల్ పిల్లకాయలు అందరు చాలామంది వచ్చారండి. ఆ రోజు సాటర్డే సండే చాలామంది ఉంటారండి. మామూలుగా అంత జనాభా ఉండరంట, ఇంకా హాలిడేస్లో మామూలుగా ఉంటారండి. ఇదో చూడండి శివయ్యని. గాలి చూడండి ఎంత బాగుందో, గాలి ఎగిరిపోతున్నాయండి గొడుగులు. గాలి భలే ఉన్నిందండి, గాలి చల్లదన వాతావరణం సూపర్ ఉన్నిందండి. మేము వెళ్ళిన రోజు మటుకు చాలా ఎంజాయ్ చేసాము. చల్లని గాలి, గాలి వాతావరణం చాలా ఎంజాయ్ చేసామండి. ఇక్కడ అందరూ బిజీ అయిపోయారండి. ఫోటోలు తీసుకునే వాళ్ళు ఫోటోలు, వీడియోలు, పక్కన ఏం జరుగుతుందో కూడా మైమర్చిపోయారండి. వీడియోస్ తీసేవాళ్ళు వీడియోలు, రీల్స్ చేసేవాళ్ళు రీల్స్. అంతే అండి. ఈ వీడియో పార్ట్ 2 వీడియో వస్తుందండి, అది ఇంకా చాలా బాగుంటుందండి. స్కిప్ చేయకుండా చూడండి, నెక్స్ట్ వీడియో వస్తుంది.